దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనం వాక్యం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగం రూతు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఈ యొక్క 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో రూతు యొక్క అత్త అయినటువంటి నయోమి రూతు కొరకు విశ్రాంతిని గురించి ఆలోచిస్తూ తనకు వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో నిర్ణయం తీసుకొని ఆమెకు కొన్ని కౌన్సిల్స్ ఎలా చేయాలి అనేటువంటి ఆ యొక్క విధానాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నటువంటి సందర్భంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా గొప్ప తండ్రి, మీ వాక్యాన్ని బోధించడానికి తండ్రి నేను అల్పుణ్ణు అయోగ్యును, శక్తినివ్వండి, మీ నడిపింపునివ్వండి. ఈ వాక్యం ద్వారా సంఘానికి మేలు కలుగునట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పేటువంటి ఈ యొక్క టెక్స్ట్కి ఇచ్చేటువంటి టైటిల్ యేసుక్రీస్తు ప్రభువులోనే మనకు పరిపూర్ణ విశ్రాంతి. యేసుక్రీస్తులోనే మనకు పరిపూర్ణ విశ్రాంతి. ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టుకి అనేకమైనటువంటి కొమ్మలు ఉన్నాయి. అందులో ఒక కొమ్మ అనుకుందంట, ఎప్పుడూ కూడా ఈ చెట్టుకే నేను అతుక్కొని పోవాలా? అడవంతా చాలా విశాలమైంది, అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి చూడదగిన దృశ్యాలు ఉన్నాయి. హాయిగా ఈ చెట్టు నుంచి వేరైపోయి ఇష్టానుసారంగా తిరిగి వస్తే ఎంత బాగుంటుంది అని అనుకొని ఆ చెట్టు నుంచి అది వేరైపోయిందంట. అప్పుడు ఏం జరిగింది అని అంటే, తనకి జీవాన్ని ఇచ్చేటువంటి ఆ చెట్టు నుంచి ఆ కొమ్మ వేరైపోవటం వలన అది ఎండకు ఎండిపోయి, వానకు తడిసిపోయి, గాలి చేత కొట్టబడుతూ ఏమాత్రము నిలకడ లేనటువంటి స్థితిలో, జీవం లేనటువంటి స్థితిలో ఉండి అది ఆ విధంగా ఎండిపోయి పూర్తిగా నిర్జీవం అయిపోయినట్లుగా అక్కడ మిగతా కొమ్మలన్నీ కూడా గమనించి, అయ్యో పాపం, ఈ కొమ్మ మనతో పాటే, చెట్టుతో పాటు హాయిగా హత్తుకొని ఉంటే ఎంత బాగుండేది, ఎంత జీవంతో ఉండేది, ఈరోజు బ్రతికుండేది అని బాధపడ్డాయంట. అలానే మనం కూడా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంటూ, యేసుక్రీస్తు ప్రభువులోనే వాక్యము, ప్రార్థన, సంఘము, ఇదే నా జీవితం, హాయిగా నేను ఇష్టానుసారంగా, నా స్వేచ్ఛానుసారంగా నేను జీవిస్తే బాగుండని ప్రభువుకు దూరం అయినట్లయితే మనం కూడా ఆ చెట్టు కొమ్మకు దక్కినటువంటి పరిస్థితే మనకు కూడా దక్కుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వ్యక్తికైనా కానీ విశ్రాంతి, జీవము ప్రభువులోనే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నయోమి రూతుకు ఒక విశ్రాంతిని ఏర్పాటు చేయాలని ఆమె నిశ్చయించుకుంటా ఉంది. మొదటి వచనం చూడండి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా అని అంటా ఉంది. ఈరోజు ముఖ్యంగా 3 పాయింట్లను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా, మీ జీవితాల్లో దైవిక మార్గదర్శకత్వాన్ని గౌరవించండి. రెండవ విషయము, యేసుక్రీస్తు పాదాల యొద్ద వినయంగా ఆశ్రయం పొందండి. మూడవ విషయము, ఫలితం అర్థం కాకపోయినా దేవుని ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపించండి. మొట్టమొదటి పాయింట్ మరలా చెప్తాను, మీ జీవితాల్లో దైవిక మార్గదర్శకత్వాన్ని గౌరవించండి. ఇక్కడ నయోమి రూతుకి మార్గదర్శకత్వం చేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి నయోమి అంతవరకు తన జీవితంలో చేదునే మిగిల్చాడు దేవుడని అపార్థం చేసుకొని, దేవుడు తన జీవితంలో మరలా కలుగు చేసుకొని తన నిబంధనని బ్రతికున్న వారి వల్ల, చనిపోయిన వారి వల్ల మర్చిపోయేటువంటి దేవుడు కాదని ఆయన విశ్వసనీయతను నమ్మి, దేవుడు తన జీవితంలో, రూతు జీవితంలో చేస్తున్నటువంటి ఒక గొప్ప మార్పుని అర్థం చేసుకొని రూతును
ఆ యొక్క బోయజ్ ద్వారా విడిపిస్తున్నాడు అని దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని ఆ యొక్క వివాహానికి సంకల్పాన్ని ఏర్పాటు చేసి రూతుకి తనదైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఆమె బోధిస్తూ ఉంది. సో కాబట్టి రూతుకి ఆ విధంగా మార్గదర్శకత్వం చేస్తూ ఈ మాట అంటా ఉంది, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా అని అంటా ఉంది. నా కుమారి అంటే మై డాటర్, నా కుమార్తె అని అంటా ఉంది. అత్తగా ఉన్నటువంటి ఈ నయోమి ఒక తల్లి బాధ్యతను స్వీకరిస్తూ ఉంది. ఆ రోజు ప్రాచీన యూద సాంప్రదాయంలో విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ యొక్క బాధ్యతని తల్లి తీసుకోవాలి. తనకు విశ్రాంతిని తల్లి గృహంలోనే ఏర్పాటు చేయాలి, అంటే వివాహాన్ని తల్లి గృహం నుండే ఏర్పాటు చేయాలి. అదే మాట నయోమి 1వ అధ్యాయంలో అంటా ఉంది, మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళండి, మీరు తిరిగి వివాహం చేసుకొని విశ్రాంతిని పొందండి అని అంటా ఉంది. అక్కడ వాడబడినటువంటి పదం కూడా ఇదే విశ్రాంతి. అక్కడ వాడబడినటువంటి మూల పదము మనోవాహ్ అని హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదం. దీనికి అర్థము విశ్రాంతి అని. ఇది ఒక విశ్రాంతి తాత్కాలికమైనది కాదు, భౌతికమైనటువంటి విశ్రాంతి కాదు. ఇది ఆర్థికమైనటువంటి ఒక భరోసానిచ్చేటువంటిది, సామాజికంగా ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఇచ్చేటువంటిది, భద్రతను కల్పించేటువంటిది, పూర్తి ప్రశాంతతను అనుగ్రహించేటువంటి విశ్రాంతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సోషల్గా, ఆర్థికంగా, ఎకనామికల్గా, అదేవిధంగా ఎమోషనల్గా కూడా ఒక సెక్యూరిటీని ఇచ్చేటువంటి విశ్రాంతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి ఇటువంటి విశ్రాంతి ఆ రోజుల్లో ఒక స్త్రీకి కేవలం వివాహం ద్వారా మాత్రమే లభిస్తుంది. సో కాబట్టి నయోమి రూతుకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క విశ్రాంతి మనోవా అంటే అది సామాజికమైన, ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క భద్రతను కల్పించడమే. ఆ రోజుల్లో ఒక వివాహం కానటువంటి వాళ్ళకి విధవరాళ్ళని చాలా తక్కువ చూపుతో చూసేటువంటి వాళ్ళు. అదేవిధంగా వారికి ఏమాత్రంగా సామాజికంగా గౌరవం ఉండదు, ఆర్థికంగా భద్రత ఉండదు. సో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అటువంటి నిలకడ లేనటువంటి స్థితి నుంచి విశ్రాంతిని మనోవా కల్పించాలని ఆమె ఆశపడతా ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ సంసోను యొక్క తండ్రి పేరు కూడా మనోహ అని మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క పేరుకి అర్థం కూడా విశ్రాంతి అని. ఈ యొక్క విశ్రాంతి నిలకడ లేనటువంటి స్థితికి వ్యతిరేక పదం, నెమ్మది లేనటువంటి స్థితికి వ్యతిరేక పదం. ఆదికాండము 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను. ఇది నోవాహు ఒక పావురాన్ని వర్షం తగ్గిందా లేదా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయా లేదా అని గమనించడానికి ఒక పావురాన్ని బయటికి విడిచినటువంటి సందర్భంలోది. ఆ పావురము అంతా కూడా తిరిగి వచ్చి అరికాలు మోపుటకు కూడా దానికి స్థలము దొరకనందున అది ఓడలో ఉన్నటువంటి అతని వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతడు చేయి చాచి తిరిగి దాన్ని ఓడలోనికి తీసుకున్నాడు అని అక్కడ రాయబడి ఉంటా ఉంది. సో ఈ పావురం యొక్క పరిస్థితే ఏమాత్రం ఎక్కడ కూడా కాలు మేపడానికి ఏమాత్రం నిలకడ లేనటువంటి పరిస్థితిలో ఈ పావురం ఎలా ఉందో, అలానే రూతు యొక్క పరిస్థితి కూడా భర్త చనిపోయి ఆర్థికంగాను సామాజికంగాను ఆమె కృంగిపోయి ఏమాత్రం నిలకడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెకు బోయజు ద్వారానే విశ్రాంతి లభిస్తుంది అని దైవిక ప్రణాళికను ఆమె నమ్మి బోయజుకు వివాహంతో నిశ్చయించుకొని ఒక ప్రణాళిక వేస్తూ ఉన్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు. చూడండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మనం కూడా విశ్వసించకముందు మన యొక్క పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది ఎలా ఉంటుందంటే ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి స్థితి, పాపం అనేటువంటి దాస్యం కింద పాపం చేత కొట్టబడుచు, ఏడవబడుచు, మరులు కొల్పబడుచు, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి స్థితిలో ఏమాత్రం కూడా నిలకడలేని స్థితిలో ఉన్నప్పుడు మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని తన ప్రాణమును అర్పించి కల్వరి శిలువలో తన రక్తమును కార్చి మనల్ని విమోచించి మనకి విశ్రాంతిని అనుగ్రహించిన గొప్ప దేవుడు. సో ఒకప్పుడు మన యొక్క పరిస్థితి కూడా ఈ యొక్క రూతు పరిస్థితి వల్ల ఏమాత్రం కూడా నిలకడ నెమ్మది లేనటువంటి పరిస్థితి.
మనం అంటూ ఉంటాం చాలామంది, మాకు విశ్రాంతి ఉంది కదండి, మేము ప్రశాంతంగానే ఉన్నాం కదండి, యేసుక్రీస్తు ప్రభువులోనే మాకు మనశ్శాంతి, యేసుక్రీస్తు ప్రభువులోనే మాకు శాశ్వతమైన విశ్రాంతి అని మీరు ఎలా చెప్తారు? మాకు ఆర్థికంగా మేము నిలదొక్కున్నటువంటి కుటుంబం, ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా పిల్లలందరూ ఎన్ఆర్ఐస్, మాకు మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి డిపాజిట్స్ ఉన్నాయి, మాకు మంచి సెక్యూర్ లైఫ్ ఉంది, మేము చాలా ప్రశాంతంగానే మనశ్శాంతిగానే విశ్రాంతిగానే ఉన్నామని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు అంటా ఉన్నారు, మార్కు సువార్త 8వ అధ్యాయము 36 నుంచి 37 వచనంలో, ఒకరిని కలిమి విస్తరించడం అని జీవముకు మూలము కాదు. మనం బాగా వెల్ సెటిల్ అయినంత మాత్రాన మనం ఆధ్యాత్మికంగా మన ఆత్మ విశ్రాంతిలో ఉందనుకోవడానికి ఏమాత్రం అది సంకేతం కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థికంగా నువ్వు ఎంత నిలదొక్కున్న వ్యక్తివైనా అయి ఉండొచ్చు, సమాజంలో ఎంత స్థిరపోయినటువంటి వ్యక్తివైనా అయి ఉండొచ్చు, నీ పిల్లలు వెల్ సెటిల్డ్ అయినటువంటి ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ నీ యొక్క ఆత్మీయ పరిస్థితి, నీ పాపములు క్షమించబడ్డాయా? నువ్వు దేవునితో సమాధానపరచబడ్డావా? నీకు నువ్వు చనిపోతే రక్షణ నిశ్చయత ఉందా? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దీనినే ఆధ్యాత్మికంగా నిలకడలేనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో చాలామంది ధనికులు కూడా ఏమాత్రం ప్రశాంతంగా నిద్రపోనటువంటి పరిస్థితిలో ఉన్నారని మీకు తెలుసా? ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? ఆయనకేం కొదవయింది? ఆయన వెల్ సెటిల్డ్, బాగా ధనవంతుడు, యవనస్తుడు అయినప్పటికి కూడా ఆయనకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో లేడు. నువ్వు ఈరోజు నీకు ఎన్నైనా కలిగి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నీ ఆత్మకు ఏమాత్రం విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, నిలకడ లేదు. మన విమోచకుడైన యేసుక్రీస్తులోనే మనకి విశ్రాంతి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు, మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగిస్తాను. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులోనే మనకి విశ్రాంతి అనే విషయాన్ని, ఇన్నర్ సాటిస్ఫాక్షన్, అంతరంగిక శాంతి, ఆత్మీయంగా విశ్రాంతి ప్రభువులోనే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలోనే. అలా యేసుక్రీస్తు ప్రభులో లేనటువంటి వారి యొక్క విశ్రాంతి, అది ఏమాత్రం నిలకడలేనటువంటి విశ్రాంతి, వారు విశ్రాంతిలో ఉన్నామని భ్రమపడుతున్నటువంటి విశ్రాంతి. దీని గురించి యెషయా భక్తుడు అంటున్నాడు 57వ అధ్యాయంలో, యెషయా 57:20-21లో, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి యొక్క స్థితి ఈ యొక్క కదులుచున్న సముద్రం లాంటిది, ఏమాత్రం నిలకడలేదు. అది జలములను బురదను మైలను పైకి వేస్తా నిలకడలేనటువంటి స్వభావం కలిగి ఉంటా ఉంది. అదేవిధంగా ప్రసంగి అంటున్నాడు 2వ అధ్యాయం 23వ వచనంలో, వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు అని అంటా ఉన్నాడు. సో కాబట్టి యేసు క్రీస్తులోనే మనకు పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రూతుకు ఏ విధంగా బోయాజులో విశ్రాంతి లభించిందో, నిలకడ లేనటువంటి స్థితి నుంచి బోయాజు ఏ విధంగా విశ్రాంతిని ఆమెకు అనుగ్రహించాడో, అలానే ఆధ్యాత్మికంగా నిలకడలేనటువంటి పాపం చేత ఏడవబడుచు మరలుకొలపడుచున్న మనకు మన విమోచకుడైన క్రీస్తు మనకి విశ్రాంతినిచ్చాడు. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, దేవా మమ్మలను నీ కొరకే సృష్టించావు, నీలో నెమ్మది పొందే వరకు మా హృదయాలకు ఏమాత్రము నెమ్మది లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నయోమి రూతుకు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఆమెకు దైవిక మార్గదర్శకత్వాన్ని బోధిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళికను ఆమెకు తెలియపరుస్తూ ఉంది. సో కాబట్టి చూడండి ఏమని తెలియపరుస్తూ ఉంది అంటే, నయోమి రూతుకు నీవు ఈ విధంగా చెయ్యి, ఈరోజు ఈ విధంగా బోయజ్ దగ్గరికి వెళ్ళు, ఈ విధంగా ఆయన నువ్వు కలుసుకో అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. ఒక ఆధ్యాత్మిక గురువుగా ఆమెకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంది, కొన్ని దిశానిర్దేశాలు చేస్తూ ఉంది. సో కాబట్టి ఈ రోజుల్లో మన యొక్క జీవితాల్లో కూడా మనకు మార్గనిర్దేశం చాలా అవసరం. కొన్నిసార్లు మనకు మనమే జ్ఞానులు అనుకుంటూ ఉంటాం,
కొన్నిసార్లు మనకి అంతా మనకే తెలుసు అనుకుంటా ఉంటాం. మన యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ని బట్టి మనం కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకొని అనేకమైనటువంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. సో కాబట్టి మనందరం కూడా పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళము. ఇక్కడ నయోమి రూతు చూడలేనటువంటి దేవుని ప్రణాళికను దూరదృష్టితో గ్రహించగలిగింది. ఈ రోజుల్లో సంఘంలో మనకి కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు అర్థం కావు. మన ఆధ్యాత్మిక పెద్దలు లేకపోతే పాస్టర్స్ మనకి ఆ యొక్క గైడెన్స్ ఇచ్చినప్పుడు ఆ మార్గనిర్దేశము చాలా మనకు శ్రేయస్కరము. దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి, దేవుని చిత్తానికి లోబడటానికి ఆ యొక్క గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 11:14 వచనంలో సొలొమోను అంటున్నాడు, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని అంటా ఉన్నాడు. సో కాబట్టి మన జీవితంలో మనకి ఆలోచన చెప్పేటువంటి వాళ్ళని అనేక మందిని మనం ఏర్పాటు చేసుకోవడం మనకి రక్షణకరం. చాలామంది వారి యొక్క జీవితాల్లో నష్టపోవటానికి, కష్టాలు పాలవడానికి, ఇబ్బందులను, ఇరుకుల్ని, ప్రమాదాలని కొని తెచ్చుకోవడానికి గల ఏకైక కారణాలు ఏంటంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ నాలెడ్జ్, వారి యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలుపరుచుకోవడం ద్వారా, పాస్టర్ గారు ఇలా నా జీవితంలో ఒక సమస్య వచ్చింది, పాస్టర్ గారు నేను ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, దీని నుంచి నేను ఎలా బయటపడవచ్చు, మీరు ఏదైనా గైడెన్స్ ఇస్తారా, దేవుని వాక్యం మనకేం సెలవిస్తూ ఉంది, మీ సలహా ఏంటి అని ఒక ఆధ్యాత్మిక పెద్దల సలహాలు లేకపోవటం ద్వారా మన ఇష్టానుసారంగా మన నిర్ణయాలు తీసుకొని చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ నయోమి రూతుకు ఒక ఆధ్యాత్మిక గురువుగా, దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్న వ్యక్తిగా, దేవుని యొక్క సార్వభౌమత్వంలో ఆయన యొక్క ప్రావిడెన్స్ను రుచి చూసిన వ్యక్తిగా దేవుని యొక్క ప్రణాళికను ఆమెకు తెలియపరుస్తూ ఉంది, మార్గనిర్దేశం చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 14:12 వచనంలో ఇలా అంటున్నాడు సొలొమోను, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారి తీస్తుంది అని అంటాడు. ఒక్కోసారి మనకి రైట్ అనేటువంటి అనిపించేటువంటి మార్గమే అది మరణానికి దారి తీయొచ్చు. సో కాబట్టి మనకి ఒక మెంటార్స్, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి ఒక గైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు అర్థం కావు. ఎంతోమంది బిబ్లికల్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంతోమంది ఆధ్యాత్మిక పెద్దలు ఉన్నారు, అనుభవంలో ఉన్నారు, దేవుని చిత్తం ఎరిగిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ని గురించినటువంటి సందేశాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క అనుభవాల నుంచి, వారి యొక్క ఆలోచనల నుంచి మనము మార్గనిర్దేశాలు తీసుకోవటం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా మనము ఇతర పెద్దల నుంచి, పాస్టర్స్ నుంచి మా యొక్క మార్గనిర్దేశం తీసుకోవటం ద్వారా మనకి దేవుని చిత్తాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. మనలో వినయం కూడా పెరుగుతుంది. నేనే జ్ఞానిని కదా, ఆయన సలహాలు తీసుకునేది ఏంటి అనేటువంటి గర్వం కూడా నశించిపోయి వినయం పెరుగుతూ ఉంది. సంఘంలో ఐక్యత కూడా పెంపొందించబడుతూ ఉంది. ఒకరు ఆధ్యాత్మికంగా సలహాలు తీసుకోవటం ద్వారా సంఘంలో కూడా ఐక్యత అనేది పెంపొందించబడుతుంది. జాన్ కాల్విన్ అనే భక్తుడు అంటున్నాడు, మనమంతా స్వభావ సిద్ధంగా గర్విష్ఠులము, అందుకే మనకు ఇతరుల సలహాలు, సహాయాలు అవసరమని ఒప్పుకోవడానికి ఇష్టపడము. దేవుడు తన ప్రజలకు ఇతరుల ద్వారా మార్గదర్శకత్వాన్ని అందించడానికి సంతోషిస్తాడు, దీన్ని తిరస్కరించే వాళ్ళు గర్వంలో పడతారు అని అంటా ఉన్నాడు. సో కాబట్టి ఇతరుల యొక్క, మన ఆధ్యాత్మిక పెద్దల యొక్క సలహాలు నాకు అవసరం లేదనే గర్వాన్ని విడిచిపెట్టి వారి సలహాలను పాటించేవారిగా ఉన్నాం. ఒక యవనస్తుడంట ఒక పెద్ద అడవిలోకి వెళ్ళాడంట. అడవిలోకి ప్రయాణించేట ముందు ఆ యొక్క అడవి గురించి ఒక అవగాహన కలిగినటువంటి ఒక మెంటార్, ఒక గైడ్ ఆయనకు ఒక మ్యాప్ ఇచ్చాడంట. అయ్యా, నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు, ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు, ఇదిగో ఈ మ్యాప్ నీ దగ్గర ఉంచుకొని దీని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి దాంట్లోంచి నువ్వు బయటికి రావచ్చు అన్నాడంట. అయితే ఆ యవనస్తుడు ఆయన సలహాలు పాటించేది ఏంటి అని చెప్పేసి ఆ మ్యాప్ను తీసి చింపివేసి, నేను స్వయంగా దాంట్లోంచి బయటపడగలని చెప్పేసి ఆ యొక్క భయంకరమైనటువంటి చీమలు దూరినటువంటి చిట్టడవిలో, భయంకరమైనటువంటి అడవిలో గమ్యం తెలియక, ప్రయాణం తెలియక అక్కడక్కడే కొన్ని సంవత్సరాలు తిరిగి ఆ అరణ్యంలోనే చనిపోయాడంట. సో కాబట్టి ఒక గైడ్ లేకుండా, ఒక మెంటార్ లేకుండా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒంటరిగా ప్రయాణము చేయలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి అల్టిమేట్ మార్గదర్శకత్వము దేవుడిచ్చినటువంటి బైబిల్.
దేవుని దాని ప్రణాళికలన్నీ కూడా తన యొక్క జీవ గ్రంథంలో మనకి పరిశుద్ధాత్మ ద్వారా రాయించి ఇచ్చాడు. ఆయన యొక్క ఊపిరి నుంచి వెలువడినటువంటిది లేఖనం. ఈ యొక్క పవిత్రమైనటువంటి మన జీవితాన్ని దిశానిర్దేశం చేసేటువంటి ఈ లేఖనాన్ని డైలీ మనం చదువుకోవాలి. ఈ మార్గనిర్దేశాన్ని మనం ఫాలో అవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అయినప్పుడు మన జీవితంలో శ్రేష్టమైనటువంటి మార్గంలోకి మనం నడవగలుగుతాం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపము. సో కాబట్టి మనకి మార్గనిర్దేశము అల్టిమేట్గా బైబిల్. అదేవిధంగా మన ఆధ్యాత్మిక పెద్దలు, పాస్టర్స్ మనకి ఉండటం ఎంతో శ్రేయస్కరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా రూతుకు ఆమె ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఈ విధంగా అంటా ఉంది. చూడండి 4వ వచనంలో ఒకసారి మనం గమనిద్దాం. నయోమి అంటా ఉంది, అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. సో నయోమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, నీవు బోయజు యొద్ద ఆ యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బట్టను తొలగించి ఆయన పాదాల దగ్గర నీవు పండుకోనుము అని అంటా ఉంది. సో ఈరోజు నేను చెప్పేటువంటి రెండో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు పాదాల యొద్ద వినయంగా ఆశ్రయము పొందండి. చూడండి, ఇక్కడ పాదాల దగ్గర పండుకోమని రూతుకు నయోమి ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది. అక్కడ వాడబడినటువంటి హిబ్రూ పదము మార్గెలోత్. దీని యొక్క అర్థం ఏంటంటే పాదాల యొక్క చివరి స్థానము. ఆనాటి సంస్కృతి ప్రకారము ఇది యజమాని యొక్క గౌరవించేటువంటి బానిస యొక్క స్థానము అని దాని యొక్క అర్థము. సో కాబట్టి ఇది యజమాని యొక్క గౌరవాన్ని, ఆధిపత్యాన్ని తెలుపుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక దాసుడు కానీ దాసురాలు కానీ తన యజమానిని గౌరవించేటువంటి విధానంలో అతని పాదాల దగ్గర కూర్చోవటం అనేటువంటి జరుగుతూ ఉంటా ఉంది. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 23వ వచనం చూస్తే, అబీగయిలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను అని అంటాం. సో కాబట్టి రూతు కూడా బోయజు పాదాల యొద్ద పడుకోవటం అనేటువంటిది తన హక్కుల్ని డిమాండ్ చేయట్లేదు. అక్కడ ఆమె బోయజు యొక్క దయ కోసము విజ్ఞప్తి చేస్తున్నటువంటి సంకేతం అది. సో కాబట్టి ఆమె దయ కొరకు విజ్ఞప్తి చేస్తూ పాదాల దగ్గర కూర్చోవటం అనేటువంటిది అది ఒక సంకేతం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది వినయానికి, హ్యూమిలిటీకి, అలా విధంగా సబ్మిషన్, లొంగిపోటుకి ఇది ఒక నిదర్శనము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆనాటి యూద సాంస్కృతిక నేపథ్యంలో ఒక భాగము. లూకా సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి అత్తరు సీసా పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తన తుడుస్తూ కన్నీళ్లతో పాదాభిషేకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా ఆయన నా ప్రభువు, ఆయన రక్తము చేత నన్ను వెల ఇచ్చి కొన్నటువంటి నా ప్రభువు, ఆయన ద్వారానే నాకు రక్షణ అనేటువంటి ఆయన ప్రభువు అని ఒప్పుకోవడానికి ఇది సంకేతం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు కూడా మనందరికీ ప్రభువు, హీజ్ లార్డ్. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. రక్షణలో అత్యంత కీలకమైనటువంటి ఒకానొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు మన ప్రభువు అని ఒప్పుకోవడం. ఆయన ప్రభువు అని అంటే అక్కడ వాడబడినటువంటి పదము కురియోస్. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వలోక నాథుడు. పాత నిబంధనలో యెహోవా అనే పదానికి కూడా సమాంతరంగా వాడబడినటువంటి పదము అది. ఆయన ఆకాశమందు ఉన్నాడు. సో కాబట్టి ఆయన నా ప్రభువు అనేటువంటి ఒక గౌరవము ప్రభువుని మనం ఇవ్వాలి. ఇది నోటితో ఒప్పుకోవటం అంటే కేవలము నోటితో ఉచ్చరించడం కాదు, ఇది హృదయపూర్వకమైనటువంటి బహిరంగ ప్రకటన. నీ జీవితము దీనికి నిదర్శనంగా ఉండాలి. ఆయన నా ప్రభువు అని అంటే సమస్తము ఆయన కంట్రోల్లో నేను ఉన్నాను, ఆయనకు విధేయుణ్ణి నేను, ఆయన సార్వభౌమ అధికారి,
నా యొక్క గమ్యాన్ని నిర్ణయించేటువంటి సార్వభౌమాధికారి ఆయనని ఒప్పుకోవటం, ఆ ప్రకారము జీవించటము ప్రభు అని అంటే. సో కాబట్టి రూతు కూడా బోయజ్ దగ్గర ఉందంటే, నీవు ఆజ్ఞాపించిందంతా నువ్వు చేస్తాను, నీవు నా యజమానుడవు, నీ చిత్తం అని చెప్పేసి తను తాను విధేయురాలుగా తగ్గించుకొని ఆయన యొక్క కృతజ్ఞత కోసం, ఆయన యొక్క దయ కోసం విజ్ఞప్తి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు పట్ల ఇటువంటి విధేయత, వినయం కలిగి ఉన్నామా? చాలామంది ప్రభువుని ప్రభువుగా మనము ఆయన్ని ఆశ్రయించట్లేదు. ప్రసంగి అంటున్నాడు 5వ అధ్యాయము 1-2 వచనంలో, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుటకు సమీపించుట కంటే ఆలకించుట శ్రేష్టము అని అంటున్నాడు. చాలామంది, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఇష్టానుసారంగా ప్రభువుని ప్రభువుగా గౌరవించటంలో విఫలమవుతూ ఉన్నారు. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భయం లేనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. సామెతలు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి ఆధారము, మూలము అని అంటా ఉన్నాడు. రూతు వలె ప్రభు దగ్గర మనం కూడా వినయం కలిగి ఉండాలి. దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మనం ఉండాలని పేతురు భక్తుడు కూడా అంటా ఉన్నాడు. కొంతమంది ఆయన మనకు తండ్రి అనే పదాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని డాడీ, దేవుడు మనకి డాడీ అని చెప్పేసి ఈ లోకంలో డాడీని ట్రీట్ చేసినట్లుగా ఆయన ట్రీట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రభువుని ప్రభువుగా గౌరవించకుండా ప్రభు దగ్గర డిమాండ్లు చేస్తూ ఉంటారు, ప్రభువునే కమాండ్ చేస్తూ ఉంటారు. సో అది ఏమాత్రం కూడా యేసు నా ప్రభు అని ఒప్పుకున్న జీవితానికి నిదర్శనం కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసేటువంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ పాస్టర్స్ ప్రభువుని కమాండ్ చేస్తూ ఉంటారు, డిమాండ్ చేస్తూ ఉంటారు, దిగిరా అంటూ ఉంటారు, పైకి పో అంటారు, కూర్చో అంటారు, లే అంటారు, నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటారు. సో ఇది ప్రభువు పట్ల విధేయతకి, వినయానికి అంకిత భావంతో సమర్పించుకున్న వ్యక్తి యొక్క లక్షణాలు కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గించబడవలెను అని అంటా ఉన్నాడు. సో కాబట్టి మనం కూడా కొన్నిసార్లు తెలిసి తెలియక ప్రభువుని ప్రభువుగా హెచ్చించడంలో విఫలమవుతుంటాం. మన తొందరపాటు ప్రార్థనలు, హడావుడిగా మనం చేసే ప్రార్థనలు, చులకనగా చేసేటువంటి ప్రార్థనలు, అదేవిధంగా కొన్నిసార్లు అర్థం లేనటువంటి విధంగా వికిలితనంతో పాడేటువంటి పాటలు, అనవసరంగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ వేసుకుంటున్నటువంటి జోకుల ద్వారా కావచ్చు, వెకిరింపు పాటల ద్వారా కావచ్చు, హడావుడిగా చేసే ప్రార్థనల ద్వారా కావచ్చు, ప్రభువుని ప్రభువుగా మనం ఆశ్రయించడంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. సో మనందరం మనం జ్ఞాపకం చేసుకోవాలి, వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. చాలామంది కామెడీగా దేవుని పాటలు పాడుతూ ఉంటారు, కామెడీగా దేవుని వాక్యాన్ని ఉటంకిస్తూ ఉంటారు, సరదా సందర్భాల్లో కూడా దేవుని వాక్యాన్ని ఉటంకిస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. ఆయన నోటితో నువ్వు ప్రభు అని ఒప్పుకోవడానికి అది సంకేతం కాదు. మనం దాన్ని కామెడీగా తీసుకోవడానికి వీల్లేదు. రూతు బోయజ్ దగ్గర ఎలా దీనంగా విధేయతగా పాదాల దగ్గర ఆశ్రయం పొంది, నీవు నా యజమానుడవు, నీ చిత్తం వచ్చినట్లు నేను చేస్తానని ఏ విధంగా కృతజ్ఞతాభావంతో, వినయంతో, విధేయతతో ఉందో మనం దేవుని ఆశ్రయించేటప్పుడు కూడా నీవు నా ప్రభువు అని ఒప్పుకున్నట్లుగా మనం ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. థామస్ వాట్సన్ అనే భక్తుని అంటాడు, దేవుని యందు భయభక్తులు లేని చోట పాపం సిగ్గు లేకుండా తలెత్తుకుంటుంది. దేవుని భయం అనేది మనం పాపం చేయకుండా నిరోధించే ఒక గొప్ప అడ్డుకట్ట. దానిని కోల్పోయిన వ్యక్తి తన జీవితపు రక్షణ గోడను కూల్చేసుకున్నట్లే. సో ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం అనేది మన రక్షణకు ఒక అడ్డుకట్ట, ఒక ప్రహరీ గోడ లాంటిది. ఆ భయం పోయినప్పుడు ఆ గోడ కూలిపోతూ ఉంటుంది. సో తన రక్షణ కవచాన్ని తానే కూల్చుకున్నాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి మనం దేవుని ప్రభువుగా గౌరవించాలి. ఆయన యొక్క పాదాల దగ్గర మనం ఆశ్రయం పొందేటువంటి దీనత్వం కలిగి మనం జీవించాలి. సో ప్రభు అంటున్నారు, మీరు మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానని ప్రభు మనల్ని హెచ్చించాడు. అయినప్పటికి కూడా మనము ప్రభువుని ప్రభువుగానే
గౌరవించేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. దాన్ని ఆ యొక్క వర్డ్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. అదేవిధంగా రూతుని ఇంకా ఇన్స్ట్రక్షన్ చేస్తూ పాదాల దగ్గర పండుకోమని ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న క్రమంలో ఎలా వెళ్ళమంటుందో ఒకసారి చూడండి. 3వ వచనంలో, నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అని అంటా ఉంది. సో చూడండి, స్నానం చేసి తైలం రాసుకొని నీ యొక్క బట్టలు అంటే క్రొత్త బట్టలు ధరించుకొని ఆ కళ్ళమునికి అతని దగ్గరికి వెళ్ళు అని అంటా ఉంది. ఈ యొక్క విషయాల్ని ఈ యొక్క ఆధునిక సాంస్కృతిక నేపథ్యంలో మనం ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, బోయజుని అట్రాక్ట్ చేయటం కోసము, బోయజుని ఆకర్షించడం కోసము, బోయజు దృష్టిని తన వైపు మరల్చుకోవటం కోసము రూతు చేస్తున్నటువంటి ఒక పన్నాగం లాగా మనకు కనిపించవచ్చు. నయోమి ఆ విధంగా రూతుని డైరెక్ట్ చేస్తుందేమో అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. కానీ ఆనాటి యూదా సాంస్కృతిక నేపథ్యం ప్రకారము స్నానం చేసి తైలం పూసుకొని కొత్త బట్టలు ధరించుకోవటము దేనికి చిహ్నంగా ఉందంటే, తన యొక్క వైధవ్యానికి ఇది ముగింపు. ఇంతటితో నా యొక్క వైధవ్యం ముగిసింది, నా సంతాపకాలం ముగిసింది, నా యొక్క విలాపకాలం ముగిసింది, ఇక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను నీ ద్వారా, నీ దయ ఉంటే, నీ చిత్తం ఉంటే అనేటువంటి దానికి సంకేతంగా ఆ విధంగా విమోచకుని దగ్గరికి వెళతారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చూస్తే, దావీదు తన కుమారుడు చనిపోయినప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖ వస్త్రాలు ధరించి విలపిస్తూ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత ఆయన వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరే వస్త్రాలు ధరించి యెహోవా మందిరంలోకి ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు ఆయన భోజనం చేసెను అని అంటాడు. సో కాబట్టి స్నానం చేసి తైలం రాసుకొని వేరు వస్త్రాలు ధరించడం అనేటువంటిది ఇక దుఃఖకాలం ముగిసింది, విలాపకాలం ముగిసింది, ఇక నూతన జీవితానికి ఇది ఆరంభం అనేటువంటి సంకేతానికి గుర్తు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆనాటి సాంప్రదాయంలో ఇది చట్టబద్ధమైనటువంటిదే. ఇది కేవలం ఆయన ఆకర్షించడానికి కాదు, ఇది చట్టబద్ధమైనటువంటిది. అందుకే బోయజు ఆమెని మెచ్చుకుంటాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, బోయజ్ యొక్క రెస్పాన్స్. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని అంటాడు. సో కాబట్టి ఆమె చేసినటువంటి ఆ యొక్క ప్రవర్తనను బోయాజు కొనియాడినట్లుగా అక్కడ మనం చూస్తామను. అది చట్టబద్ధమైనటువంటి సంకేతము. నూతన వస్త్రాలు ధరించి స్నానం చేసి తైలం రాసుకొని అక్కడికి వెళ్ళటం అనేటువంటిది యూదా సాంస్కృతిక నేపథ్యంలో చట్టబద్ధమైనటువంటిది. నీవు నా విమోచకుడివి, నీ ద్వారా నా యొక్క నూతన జీవితము ప్రారంభించాలనుకుంటున్నాను అని ఆమె తెలియపరచడానికి అదొక గుర్తు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం రక్షణ అనేటువంటి నీతి వస్త్రాన్ని యేసుక్రీస్తు మనకి కప్పక ముందు మనం పాపపు అనీతి వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళము. మనము కూడా ఆధ్యాత్మికంగా వైధవ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము. మనం కూడా ఆధ్యాత్మికంగా దివాలా తీసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళము. మనము కూడా ఆధ్యాత్మికంగా విలపిస్తున్నటువంటి వాళ్ళము. మనము కూడా ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి నిలకడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళము. ఏమాత్రం ఆధ్యాత్మికంగా మనము ఏమాత్రం కూడా అలంకారం లేనటువంటి దుఃఖ స్థితిలో, విలాప స్థితిలో, వైధవ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము. అందుకే ప్రభువారు అంటారు యెహెజ్కేలు గ్రంథంలో, నువ్వు పుట్టిననాడు నీ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? నీ నాభి సూత్రం కోసేవాళ్ళు లేరు, నీ పరిస్థితి రక్తంలో పడి ఉన్నట్టుంది, నీకు వస్త్రాలు కప్పేవాళ్ళు లేరు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏంటి ఈ యొక్క పరిస్థితి అంటే, ఇది ఆధ్యాత్మికంగా మన స్థితి అలా ఉంది. ఇప్పుడు రూతు అనుభవిస్తున్న వైధవ్య స్థితి ఎలా ఉందో, యేసుక్రీస్తు మనల్ని విమోచించక ముందు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి కూడా అలానే ఉంది, విలాపము, సంతాపము. కానీ యేసుక్రీస్తు ప్రభు తన రక్షణ ద్వారా శుద్ధ జలము మనకి చల్లి ఆనంద తైలంతో మనల్ని అభిషేకించి రక్షణ అనేటువంటి నీతి వస్త్రాన్ని మనకి ధరింపచేశాడు. ఇది నూతన జీవితానికి, రీజనరేషన్కి ఒక సంకేతం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 26 వచనాల్లో అంటున్నాడు ప్రభువారు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును,
మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయదును, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఇది ఒక నూతన జీవితానికి ఒక నిదర్శనము. మన యొక్క పాత రోత వైదివ్య జీవితానికి, ఆత్మీయ దివాలా స్థితికి అదొక ముగింపు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 2 కొరింథీ 5:17, ఎవడైనా యేసుక్రీస్తులో ఉంటే అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో అన్నీ కూడా క్రొత్తవాయెను. సో కూడా రూతు కూడా నా యొక్క పాత జీవితం ఇక ముగిసింది, నా యొక్క విలాపం ఇక ముగిసింది, నా యొక్క సంతాపం ఇక ముగిసింది, నీ ద్వారా నేను నూతన జీవితంలోకి, సంతోషంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను అని ఆమె స్నానం చేసి తైలం రాసుకొని నూతన వస్త్రాలు ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో మన యొక్క పరిస్థితి కూడా, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి కూడా క్రీస్తు విమోచించక ముందు ఈ యొక్క వైదివ్య స్థితే, నశించిపోయినటువంటి స్థితి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, మనం చాలా బాగున్నాం కదండి, ఇలాంటి స్థితి మనకెందుకు అప్లై అవుతుంది? నేను ఆల్రెడీ స్నానం చేశాను, నూతన వస్త్రాలు ధరించుకున్నాను, ఫాగ్ సెంట్ కొట్టుకున్నాను, ఇంకా నాకు ఇంకేం అవసరం ఉందండి, స్నానము, నీ శుద్ధ జలం ఇవన్నీ అవసరం ఏముందని అనుకుంటాం. సమాధి బయట ఎంత గొప్పగా టైల్స్ వేసినా, ఎంత గొప్పగా స్ప్రే చల్లినా, సమాధి దగ్గర ఎంత పెర్ఫ్యూమ్ వచ్చేటువంటి సాంబ్రాణి గడ్డలు ముట్టించినా లోపల ఉన్నటువంటిది కుళ్ళిపోయినటువంటి శవమే. సో నువ్వు భౌతికంగా ఎంత అందంగా వస్త్రాలు ధరించినా, భౌతికంగా ఎంత గొప్ప తైలము రాసుకున్నా, భౌతికంగా ఎంత బట్టలు ధరించుకున్నా, అందమైన దేహము కలిగి ఉన్నప్పటికి కూడా నీ ఆధ్యాత్మిక స్థితి కుళ్ళిపోయిన పరిస్థితే. సో కాబట్టి దానిని తిరిగి జన్మింప చేసినటువంటి వాడు మన దేవుడు. నూతన హృదయము మనకిచ్చాడు, నూతన స్వభావాన్ని మనకిచ్చాడు, మనల్ని తిరిగి జన్మింప చేశాడు. పాతవి గతించి ఇవిగో అన్నీ కూడా క్రొత్తవాయన అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి మన యొక్క స్థితిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు మనల్ని విమోచించకముందు ఆయన అంటా ఉన్నాడు, మీ మీద బట్టలు కప్పిన వాళ్ళు ఎవరు, మీ నాభిసూత్రం కోసిన వాళ్ళు ఎవరు, రక్తంలో పండుకుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు, ఎటువంటి స్థితిలో మీరు ఉన్నారు ఒకప్పుడు అంటే మన ఆధ్యాత్మిక దౌర్భాగ్య స్థితి ఒకప్పుడు అలా ఉంది. రూతు అనిపించిన వైదివ్య స్థితి వలె ఉంది. మనల్ని విమోచించి నూతన వస్త్రాలు ధరింపచేసి ఆనంద తైలంతో అభిషేకించి మనకి రక్షణ అనేటువంటి నీతి వస్త్రాన్ని కప్పినటువంటి గోయల్ విమోచకుడు మన ప్రభు అయిన యేసు. సో ఆయన ద్వారా మనము నూతన సృష్టిగా ఈరోజు ఆయన దగ్గర మనం నిల్చోగలిగాము. అదేవిధంగా 3వ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఫలితము తెలియకపోయినా దేవుని ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపించాలి. చూడండి, రూతు ఏమని అంటా ఉంది 5వ వచనంలో, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. నీవు సెలవిచ్చినదంతయు నేను చేసేదను అని రూతు అంటా ఉంది. ఎల్ కోల్ అషర్ అంటే నీవు సెలవిచ్చినదంతయు, నువ్వు సెలవిచ్చిన దాంట్లో కొంత చేస్తాను అన్నట్లు కాదు, టోటల్గా నువ్వు చెప్పింది చెప్పినట్లుగా నేను చేస్తాను అని అనటానికి వాడబడినటువంటి పదము అది. నువ్వు చెప్పిన దాంట్లో కొంత నేను చేస్తాను, లేకపోతే నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఇష్టమైంది వరకు చేస్తాను, నాకు కష్టమైంది విడిచిపెడతాను అని రూతు అనలేదు. ఇది సంపూర్ణమైనటువంటి విధేయతకు గుర్తు. కంప్లీట్ ఒబీడియన్స్, పరిపూర్ణంగా ఆమె చిత్తానికి పూర్తిగా తను తాను సమర్పించుకున్న దానికి ఇది నిదర్శనము. నువ్వు చెప్పిందంతా కూడా నేను చేస్తాను. యోహాను సువార్త 2:5 ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా పరిచారకుల్ని పిలిచి ఆయన చెప్పింది ఇంత మీరు చేయండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్లు మీరు చేయండి అని ప్రభు దగ్గర పంపించినప్పుడు ఆ మాట అంటా ఉండదు, ఆయన చెప్పిందంతా మీరు చేయండి అనేటువంటి మాట కూడా ఇదే భావనలో వాడబడినటువంటి మాట. చాలాసార్లు మనం దేవుని ఆజ్ఞలను కొన్ని మనకి అర్థం కాకనో, లేకపోతే కొన్ని మనం ఇష్టపడకనో, కొన్ని కష్టంగా అనిపించో మనం కొన్ని మాత్రమే పాటిస్తూ ఉంటాం, ఇంకొన్ని పాటించము, సగం మాత్రమే పాటిస్తూ ఉంటాం, మిగతా సగము మనం
పాటించేవారుగా ఏమాత్రం ఉండం. దీన్ని ఏమంటారంటే సెలెక్టివ్ ఒబీడియన్స్ అంటారు. కేవలం మనకు నచ్చిన దాన్ని మాత్రమే దేవుని ఆజ్ఞలోంచి తీసుకొని పాటిస్తూ ఉంటాం. మనకు నచ్చని దాన్ని దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా దాన్ని విడిచిపెడతా ఉంటాం. దీన్నే పార్షియల్ ఒబీడియన్స్ అంటారు, లేకపోతే సెలెక్టివ్ ఒబీడియన్స్ అంటారు. కొంత మాత్రమే విధేయత చూపించి మరికొంత విధేయత చూపించకపోవటం, లేకపోతే కొంత ఇష్టమైన దాన్ని చేసి కష్టమైన దాన్ని విడిచిపెట్టడం చేస్తూ ఉంటాం. కష్టమైన ఆజ్ఞ ఏదైనా వచ్చిందనుకో దానికి విధేయత చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త 14:25-27 వచనంలో ప్రభువారు డిసైపుల్ కాస్ట్ గురించి చెప్తున్నాడు. ఎవడైనా నా శిష్యుడిగా ఉండాలంటే తాను తృణీకరించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు. ఈ ఆజ్ఞని కంప్లీట్గా మనం పాటిస్తామా? అమ్మో, నన్ను నేను తృణీకరించుకోవాలా, నా ఆశలు తృణీకరించుకోవాలా, నా కోరికలు తృణీకరించుకోవాలా, నా స్వార్థాన్ని తృణీకరించుకోవాలా, అసలు నన్ను నేనే తృణీకరించుకోవాలా? ఇది చాలా కష్టమైన పని. దీన్ని కొంచెం పక్కన పెడదాం. అలాగనే ఇష్టమైన దాన్ని కంప్లీట్గా చేస్తాం. ఇష్టమైనటువంటి ఆజ్ఞ ఏంటి? మీకేం కావాలో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. దీనికి అందరూ ఇష్టపడతాం. ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నువ్వు అన్నావుగా ప్రభు, ఏం కావాలో అడుగుడి, మీకు ఇవ్వను, నువ్వే కదా ప్రభు అందే. నువ్వు మాట తప్పేవాడు కాదుగా ప్రభు, మరి ఇప్పుడు నాకు ఇది కావాలి ప్రభు అని దీన్ని క్లెయిమ్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటారంటే సెలెక్టివ్ ఒబీడియన్స్. దేవుని ఆజ్ఞలో మనకు నచ్చినటువంటివి, మనకు మేలు కలిగేటువంటివి, మనం ఇష్టపడేటువంటి వాటిని పాటిస్తూ మన కష్టమైనటువంటివి విడిచిపెట్టేటువంటి దాన్ని ఏమంటారు? సెలెక్టివ్ ఒబీడియన్స్ అంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి విధేయతని ప్రభువు ఇష్టపడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయనకి గమ్యం తెలియకపోయినా, మార్గం తెలియకపోయినా, ఫలితం అర్థం కాకపోయినా ఆ పిలుపుకు లోబడి ఆయన ప్రయాణించినట్లుగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహుని వాడు చేయమన్నప్పుడు ఆయనకు ఆ పర్యవసానాలు ఏమీ ఆలోచించకుండా చిత్తగించి ఆ యొక్క ఓడను తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేని పిలిచినప్పుడు నాయకత్వం వహించమన్నప్పుడు మోషే కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆ మాటకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంపూర్ణ విధేయత దేవుడు ఇష్టపడతాడు. పార్షియల్గా మన విధేయత చూపిస్తే దేవుడు ఏమాత్రం దాన్ని మెచ్చడు. 1 సమూయేలు గ్రంథం 15:3 సౌలుకి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఏమని 3 అంటాడు, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకుల్ని హతము చేయొచ్చు, పురుషులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినది అంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకుల్ని నిర్మూలన చేయమని చెప్పాను అన్నాడు. అలానే ప్రభు మాటని ఆలకించాడు, యుద్ధానికి వెళ్ళాడు, అందరినీ హతం చేశాడు, యుద్ధం చేశాడు, గెలిచొచ్చాడు. కొంత మాత్రము డిసొబీడియన్స్ చేశాడు. అది మాత్రం కొన్ని జంతువుల్ని, ఎద్దుల్ని ఆయన మాత్రం తీసుకొని వచ్చాడు. పార్షియల్ ఒబీడియన్స్. ఆయనకి నచ్చిన దాన్ని మాత్రమే విధేయత చూపించి ఆయనకి నచ్చని దాన్ని విడిచిపెట్టాడు. దేవుడు దీన్ని ఇష్టపడడు. ఇది కంప్లీట్ సరెండర్నెస్ కాదు, దేవుని మాటకి పూర్తిగా విధేయత చూపించడం కాదు. అదేవిధంగా అపోస్తుల కార్యాల్లో 5:1-3 మీరందరూ మీ స్థిరాచర ఆస్తులను అమ్మి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టమన్నప్పుడు అననీయ సప్పీర్ అనేటువంటి భార్యాభర్తలు అమ్మారు, పెట్టారు, అయితే కొద్దిగా దాచారు. సో ఇది కూడా పూర్తిగా దేవుని ఆజ్ఞకు సమర్పించకపోవడానికి నిదర్శనము. సో కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే ఫలితం అర్థం కాకపోయినా, ఒక్కోసారి ఆజ్ఞ కష్టంగా అనిపించినా దానికి విధేయత చూపించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మన ముందు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులు వారి జీవితంలో ఫలితం అర్థం కాకపోయినా దూరం నుంచి చూసి వాళ్ళు విశ్వాసంతో దేవుని ఆజ్ఞకి విధేయులై శిరసావహించి వారు ఆ విధంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం కూడా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నామేమో. కొన్ని దేవుని ఆజ్ఞల్లో మనకి నచ్చినవి మాత్రమే పాటిస్తూ మన కష్టమైన విడిచిపెడతా ఉంటాం. ఎందుకంటే అందులో రిస్క్ ఉంటుంది. అమ్మో, ఈ ఆజ్ఞను పాటిస్తే నేను ఇప్పుడు ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోతాను. ఒక పక్క దేవుని ఆజ్ఞ, ఒక పక్క సడన్ రిజల్ట్. దేవుని ఆజ్ఞను పాటించాలంటే దీన్ని విడిచిపెట్టాలి. ఈ ఆజ్ఞ కష్టమైందిగా అనిపిస్తుంది. దీన్ని నమ్ముకొని నేను దీన్ని విడిచిపెడితే నాకు తర్వాత నష్టం కలుగుతుందేమో అని చెప్పేసి దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి దీన్ని పొందుకోవడానికే ఇష్టపడతా ఉంటాం. సో కాబట్టి అటువంటి విధేయత నుంచి, ఆ యాటిట్యూడ్లోంచి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అటువంటి విశ్వాసాన్ని ఏమాత్రమో
మెచ్చడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిస్క్ ఉంటుంది పరిపూర్ణంగా విధేయత చూపించినప్పుడు. ఇప్పుడు రూతు కూడా చేసింది సాధారణమైనటువంటి ప్రయోగం కాదు. ఆమె స్నానం చేసి తైలం రాసుకొని కొత్త బట్టలు ధరించి చీకటి వేళ రాత్రి వేళ ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి వాని పాదాల దగ్గర పండుకోవటం అనేటువంటి ఒక ప్రయోగం ఇది సాదాసీదా ప్రయోగం కాదు. ఇది ప్రమాదంతో కూడుకున్నటువంటిది. ఆమె నైతికతకు భంగం కలగవచ్చు, ఆమెకు చెడ్డ సాక్ష్యాన్ని మిగిల్చవచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళ కంట్లో పడ్డప్పుడు వ్యభిచారంలో పడ్డ స్త్రీని ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపుతారు. సో అటువంటి ప్రమాదకరమైనటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ కూడా ఆమె అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడు అంటాడు, ఒకవేళ బోయాజు ఒక అసాధారణమైన భక్తిపరుడు, వివేకవంతుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు కాకపోయి ఉంటే ఈ ప్రయోగం రూతుకు ప్రాణాంతకమై ఉండేదేమో అని అంటాడు. సో బోయాజు మంచివాడు కాబట్టి, భక్తిపరుడు కాబట్టి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఇది ఆమెకు ప్రమాదం కాకుండా ఉన్నది అని అంటున్నాడు. సో కాబట్టి దేవుని ఆజ్ఞలు కొన్నిసార్లు మనకు ప్రమాదంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు రిస్క్ అని అనిపించవచ్చు, కొన్నిసార్లు ఫలితం అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు మనం దానికోసం కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయినప్పటికి కూడా ఫలితం అర్థం కానప్పటికి కూడా రూతు వలె రిస్క్ అయినప్పటికి కూడా నువ్వు చెప్పినదంతయు చేస్తాను అని దేవుని ఆజ్ఞకు శిరసావహించే ఆ యొక్క యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకుందాం. చూడండి, రూతు అంటా ఉంది, నీవు చెప్పినదంతయు చేస్తాను. ఆసాహ్ అనేటువంటి మాట అంటే ఏంటంటే ఇది క్రియారూపము దాల్చేటువంటి మాట. జస్ట్ చేస్తాను అనే ఒక స్టేట్మెంట్ కాదు, ఇది క్రియారూపంలో ఉన్నటువంటి మాట. ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని క్రియారూపంలో మాట్లాడినటువంటి మాట. ఇది ఆచరణాత్మక విశ్వాసం, కేవలం స్టేట్మెంట్ కాదు, విని విడిచిపెట్టేటువంటి విశ్వాసం కాదు. యాకోబు భక్తుడు అంటారు, కేవలం మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చపనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళు అయి ఉండడి అంటున్నాడు. యాకోబు 1వ అధ్యాయము 22 వచనాల్లో అంటున్నాడు. సో కాబట్టి మనం కూడా రూతు వలె మన ప్రభువుకి, మన దేవుడికి సంపూర్ణ విధేయత, పార్షియల్ విధేయత కాదు, సెలెక్టివ్ విధేయత కాదు, సంపూర్ణ విధేయత. ఫలితం తెలియకపోయినా, మార్గం తెలియకపోయినా ఆయన అడుగు వేయమన్నాడు, అడుగు వేశానని అబ్రహాంలాగా మనం కూడా ప్రభువుని గుడ్డిగా ప్రభువు మీద ఆధారపడే వాళ్ళంగా ఆయన ఏం చెప్తే అదే చిత్తం ప్రభువా అనే విధంగా ఉండేవాళ్ళంగా మనం ఉండాలి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి ప్రభువులో విశ్రాంతిని మనం పొందుకోవాలంటే, ప్రభువులో విశ్రాంతిని మనము రుచి చూడాలంటే, ఆ యొక్క ప్రభువులో విశ్రాంతిని ఆస్వాదించాలంటే ప్రభువుని ప్రభువుగా ఆశ్రయిద్దాం. ప్రభు యొక్క పాదాల దగ్గర దీనులై తల ఉంచుకుందాం, ఆయన హెచ్చిద్దాం, మనం తగ్గి ఉందాం. అదేవిధంగా ప్రభు చెప్పిన మాటకి శిరసావహిద్దాం. అర్థం కాకపోయినా, ఫలితం తెలియకపోయినా శిరసావహిద్దాం. ఆయనలోనే విశ్రాంతి అని ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ఆయనే మన విమోచకుడని విశ్వాసం ఉంచుదాం. ఈ రోజుల్లో మనం అనుకుంటా ఉంటాం, చాలామంది యేసు ప్రభుని నమ్ముకోకుండా బయట లోకంలో అనేకమైనటువంటి విశ్రాంతి ఉంది, అనేకమైనటువంటి సౌకర్యవంతమైన జీవితం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ యేసు క్రీస్తులోనే పరిపూర్ణమైన విశ్రాంతి అని గ్రహించు. నీ అంతరంగికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు నెమ్మది లేని స్థితిలోనే ఉన్నావు. భౌతికంగా నువ్వు ఏసీలో ఉండొచ్చు, కానీ నీ ఆత్మ ఎండకు విలవిల్లాడిపోతూ ఉంది. భౌతికంగా నువ్వు ఒక భవనంలోనే ఉండొచ్చు, కానీ నీ ఆత్మ విలవిల్లాడిపోతూ ఉంది. భౌతికంగా నువ్వు సెక్యూర్గానే ఉండొచ్చు, కానీ నీ ఆత్మ నశించిపోతూ ఉంది. నీకు ఇన్నర్ పీస్ లేదు. నువ్వు చనిపోతే నిశ్చయత లేదు, నిత్య జీవం వస్తుందని గ్యారెంటీ లేదు, నీ పాపాలు క్షమించబడలేదు, నువ్వు ఇంకా నిలకడలేనటువంటి స్థితిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని ఈరోజైనా గుర్తెరిగి ప్రయాసపడి భారం మోసుకొంటున్నారు. ఈ లోకంలో విశ్రాంతి విశ్రాంతి అని విశ్రాంతి లేని చోట విశ్రాంతిని వెతుక్కుంటూ ప్రయాసపడుతున్నారులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఇంకా ప్రభువుని నమ్ముకోకపోతే ఇప్పటికైనా నమ్ముకొని ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క రక్షణ అనేటువంటి విశ్రాంతిని పొందుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి ఈ మాటల్ని మన వినికిల్లో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.